అతడు వస్తాడు అని చెప్పాలి. వస్తాడు అని చెప్పడానికి ఇంగ్లీష్ భాషలో ఏముంది అండి అంటే కమ్స్ అంటే V5 అనేటువంటి వెర్బ్ ఉంది సార్. V5 యొక్క వెర్బ్ ఏంటని అర్థం అంటే కమ్స్ అంటే వస్తాడు, గోస్ అంటే వెళ్తాడు. ఓకేనండి. సో ఈట్స్ అంటే తింటాడు, హీ ఈట్స్ అతడు తింటాడు. అంతేగాని హీ వస్తే ఈట్స్ వస్తుంది, దానికి ఎస్ చేరుతుంది, లేక ఈఎస్ చేరుతుంది అని మీరు చెప్పాల్సిన పని లేదు సార్. మనం చెప్పేటటువంటి విధానంలో ఉండేటువంటి లోపం వల్ల భాష రావట్లేదు తప్ప భాష అనేటువంటిది చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుందని చెప్పగలగడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే సార్. సో ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ 1 by 1. ఓకే. సో నేను చెప్పినటువంటి 2 పాయింట్స్ కూడా ఖచ్చితమైనటువంటివి సార్. అసలు ఇంగ్లీష్ భాషలో అసలు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్? సో 8th క్లాస్లోనే ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే అంతవరకు ఆ యొక్క విద్యార్థి ప్యాసివ్ వాయిస్లో వచ్చేటువంటి సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని కంఠస్థం చేయకుండా వాడు చెప్పగలిగే అవకాశమే లేదు సార్. ఒక భాషను మనం అర్థవంతంగా బోధించగలగడం లేదని చెప్పగలగడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి సార్? నేను చెప్తున్న విషయాన్ని చాలామంది మేధావులు ఒప్పుకోవట్లే. అలా ఒప్పుకోనంత మాత్రాన ఇక్కడ ఉండేటువంటి ఏదైతే నిజమనేటువంటిది ఉందో, ఏదైతే వాస్తవం అనేటువంటిది ఉందో ఆ వాస్తవం అనేటువంటిది పక్కదారి పోదు సార్. వాస్తవాన్ని గుర్తించండి. సమాజంలో ప్రతి విద్యార్థిని పాఠశాలలో చదువుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము సముచితమైనటువంటి జ్ఞానాన్ని చాలా సరళమైనటువంటి విధానంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టగలిగినటువంటి విధానంలో ఇవ్వగలిగితేనే మనం మేధావులం అవుతాం. లేదంటే ఇది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది సార్. సార్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పీజీ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు గో టు జాయిన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్? వాట్ ఈస్ దిస్? అంటే అంతవరకు వాడు స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి రాకపోతే అంతవరకు వాడు రాసిన ఎగ్జామ్స్ అని ఎంత కష్టపడి రాశాడు అనేటువంటి విషయాన్ని ఎంతమంది మేధావులు గుర్తిస్తున్నారు సార్? ఇప్పుడు మా అమ్మగారు నాకు ఏ విధంగా అయితే భాషని బోధించారో అదేవిధంగా నాకు భాషను బోధిస్తే నాకు మాట్లాడడం వచ్చేస్తుంది. కానీ అలా ఎందుకు మీరు బోధించగలగలేకపోతున్నారు అంటే అక్కడ మా అమ్మగారికి రాయడము చదవడము రాకపోయినా మాట్లాడడం వచ్చు. అలాగే నాకు బోధించేటటువంటి ఉపాధ్యాయునికి కూడా ఆ భాష అనేటువంటిది మాట్లాడగలగడం వచ్చి తీరాలి. అతనికి వచ్చి తీరాలి అంటే అతనికి నేర్పేటటువంటి విధానం ఎలా ఉంది, అతను ఎలా నేర్చుకున్నాడు అనేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే భాషని బోధించే విధానమే మార్చాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఓకే. థ్యాంక్ యూ.